హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము టేస్టీగా ఈజీగా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో మీకు టిప్స్తో సహా చెప్తాను. ఫాలో అవ్వండి. మనకి సాంబార్ టేస్టీగా ఈజీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము సాంబార్ తయారు చేసుకోవడానికి 1 కప్పు కందిపప్పును తీసుకొని ఇట్లా 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము 1 గ్లాస్ వాటర్ పోసుకుందాము. 1 గ్లాస్ వాటర్లో పోసుకున్న తర్వాత 1 అర స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు ముద్దపప్పు ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చిందాకా ఉంచుకోవాలి. ఇదిగోండి 5 విజిల్స్ తర్వాత పప్పు అయితే మనకి ఇలా ఉడికిపోయింది ముద్దపప్పు. ఇప్పుడు సాంబార్లోకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, 1 ఆనియన్ ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత 1 టమోటా, చిల్లీస్, క్యారెట్, బెండకాయలు, ఇంకా దోసకాయ, ఇంకా మునక్కాయలు. ఇప్పుడు మనము సాంబార్లోకి ముక్కలు అనేవి వేయించుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాము. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాము. ఇప్పుడు ముక్కలు వేగడానికి మనము దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అలాగే 1 అర స్పూన్ పసుపు వేసుకుందాము. ఈ ముక్కలన్నిటిని ఇలా బాగా వేపాలి. ఇప్పుడు దీంట్లోకి మనం 1 అర స్పూన్ కారం కూడా వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము 1.5 గ్లాస్ వాటర్ పోసుకుందాము. ముక్కలు అనేవి బాగా ఉడికిపోవాలండి. ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలండి. మూత పెట్టుకొని ఉడికిన దాకా 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దపప్పు ఉంది కదండి, ఈ ముద్దపప్పులోకి మనము చింతపండుని నానబెట్టుకొని పిండుకొని నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళని పోసుకుందాము. ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి ఈ వాటర్ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు సాంబార్లో ముద్దపప్పు, చింతపండు నానబెట్టిన నీళ్లు పోసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని అయితే సాంబార్ వాటర్ని అయితే ఇలా మరిగించుకోవాలి. మనము ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలండి. ఈ ముక్కలు ఉడికేలోపు ఈ సాంబార్ నీళ్లు కూడా ఉడికించుకోవాలి. దీంట్లోకి మనము 1 స్పూన్ కళ్ళుప్పు వేసుకుందాము. ఇదిగోండి సాంబార్లోకి మనకి ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ సాంబార్లో వేసుకుందాం. ఇదిగోండి సాంబార్లో ఇలా ముక్కలు వేసుకున్నాక మనము సాం సాంబార్ పౌడర్ వేసుకుందాము.
సాంబార్ మంచి టేస్ట్ రావాలంటే ఇంగువ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఇదిగో ఇంగువ కూడా వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇప్పుడు సాంబార్లోకి మనము కొత్తిమీరని అయితే వేసుకుందామండి. మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేసుకుంటే. ఇప్పుడు ఈ సాంబార్ని అయితే మనము 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు సాంబారు కొంచెం టేస్టీగా రుచిగా ఉండాలంటే కొంచెం తీపి తగలాలండి. అందుకని బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు. నేను షుగర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు సాంబార్ అనేవి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. అంతే అండి, 5 మినిట్స్ తర్వాత సాంబార్ అయితే బాగా మరిగిపోయినాయి. ఎంతో ఈజీగా అయిపోయే టేస్టీ ముద్దపప్పు సాంబార్ రెడీ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.